కాస్త ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. రాత్రి కాల సమయంలో దేవుని వాక్య భాగం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించగా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. చాలు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరితో ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. దేవుడు యెహోషువకు చెప్పాడు, యెహోషువ, నువ్వు లేచి జనులను పరిశుద్ధపరచు. ఎందుకు పరిశుద్ధపరచాలి? ఎక్కడికి వెళ్ళాలి? జనులను పరిశుద్ధపరిచేది ఎందుకో తెలుసా? వారి యోద్ధాలను దాటాలంటే, మరణాన్ని జయించాలంటే, మరణం వచ్చి దాటి వెళ్ళాలంటే ప్రజలు ఏం కావాలి? శుద్ధి చేయబడాలి. అందుకు దేవుడు నాయకుడైన యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ, నువ్వు లేస్తేనే అక్కడ కార్యము జరుగుతుంది. నువ్వు లేస్తేనే ప్రజలు యోర్దాను దాటగలుగుతారు. నువ్వు లేస్తేనే వాళ్ళు పరిశుద్ధపరచుకోగలుగుతారు. నువ్వు లేకపోతే జనులు పరిశుద్ధులు. కనుక నువ్వు లేగాలి, నువ్వు తొందర పెట్టాలి, ప్రజలను పరిశుద్ధపరచాలి. ఎందుకో తెలుసా? రేపటి దినము ఈ ప్రజల యోద్ధానులు పెట్టారా? యోద్ధాను దాటాలి అంటే ప్రజలకు ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. అదే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చక్కని విషయాలు జ్ఞాపకం చేస్తారు. చదవాలి. యెహోషువ అతడును ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి యోర్దాను వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. వెళ్ళాలి. మందసాన్ని పడి వెళ్ళాలంటే, మందసాన్ని వెంబడించాలంటే, మందసాన్ని మోసేదెవరు? లేవీయులు.
మందసాన్ని మోయడానికి లేవి వంశాన్ని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. లేవి వంశం ఎందుకంటే వారు మందసమును మోయటానికి, దేవుని మందిరంలో చెప్పాలి, దేవుని మందిరంలో యాజకత్వం చేయడానికి, యాజక ధర్మం జరిగించడానికి, మందసమును మోయడానికి లేవి వంశస్థులు దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉంటున్న దేవుని బిడ్డలు, దేవుని ఆరాధించే బిడ్డలు, దేవుని యొక్క రక్తములో కడగబడిన బిడ్డలు యోర్దాను దాటబెట్టి మందసాన్ని వెంబడించబెట్టి ఆ ప్రజలు ఏమై ఉండాలి? అంతే. పరిశుద్ధత లేకుండా యోర్దాను దాటలేరు. పరిశుద్ధత లేకుండా మందసాన్ని వెంబడించలేరు. పరిశుద్ధత లేక మందసం ఉన్న బండి కట్టెలాగో పట్టుకున్నాడు. పట్టుకోగానే ఏమైపోయాడు? కాలు చచ్చిపోయాడు. ఆ బండిలో ఏముంది చెప్పండి? దేవుని మందసం ఉన్న బండిని పట్టుకోవాలంటే ఏముండాలో తెలుసా? చెప్పండి. పరిశుద్ధత, మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధత కలిగిన వాడే. ఆ మందసం ఎంత పౌరడిందో ఉజ్జానుకున్నాడు. ఒడుదులు రోడ్లో ఇంటికి ఊగుతుంది. ఒకవేళ బండి మోగకుండా ఉండాలంటే నేను పట్టుకుందామని అక్కడి నలాలు పట్టుకున్న వెంటనే విత్ సెకండ్ లో కాలిపోయి చచ్చిపోయాడు. ఎవరు? ఉజ్జా. దేవుని శక్తి ఏంటో నీకు తెలియట్లేదు, దేవుని ప్రభావం ఏంటో నీకు తెలియట్లేదు. నువ్వు ఎవరితో మాట్లాడు, లోకంలో దేవుడితో మాట్లాడు, నువ్వు ఏదితో మాట్లాడు, కానీ దేవుని యొక్క పరిశుద్ధత కలిగిన బిడ్డలు పాపంతో మాట్లాడితే నీ దేవుడు సహించేవాడు. నేను సహించడు. ఇదిగో మీ మధ్యలో ఏముంది? శాపగ్రస్తమైనది మీ మధ్యలో ఉంది. దాన్ని మీరు తొలగించే వరకు నేను మీ శత్రువులకు మిమ్మల్ని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు, దేవుని చేత పిలువబడిన ప్రజలు, దేవుని హస్తానికి నడిచే ప్రజలు ఎందుకు శత్రువు చేతులు చచ్చిపోయారో తెలుసా? ఎందుకు చచ్చిపోయారో తెలుసా? శాపగ్రస్తమైనది వారి మధ్యలో. బిడ్డలారా, ఏంటో శాపగ్రస్తమైనది? సైనికుడు ఒకడు ఆ యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో ఒక నేలను చూశాడంటే నిలువెత్తు బంగారు కమ్మిని చూసి దాన్ని ఆశించి తెచ్చేసి, సైనికుడికి బంగారమే విలువైనదని తెచ్చుకున్నాడు. కానీ నా దేవుడు దాన్ని శపించిన సంగతి వాడికి శపించాడు. దేవుడు శాపగ్రస్తమైనది మీ మధ్యలో ఉండటానికి దాన్ని తొలగించడం. అప్పటి వరకు శత్రువులు దాన్ని చంపుతారు, చమటానికి ఇష్టపడ్డారు, కానీ శాపగ్రస్తమైన దాన్ని బయటికి ఎట్లాగా మరలా సీట్ వేసి, అయ్యా ఏంటి ప్రభు ప్రజలు చచ్చిపోతున్నారు, ఏం జరిగిందని అని యెహోషువ తన కాళ్ళ మధ్యలో తల పెట్టుకుని ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఏమైపోతుంది అయ్యా? యెహోషువ చచ్చిపోతున్నారు యుద్ధంలో. ఏంటి ప్రభువా అని యెహోషువ కాళ్ళ మధ్యలో తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, యెహోషువ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? లే,
నువ్వు లే ఇక్కడ. ఏంటి ప్రభా శాపగ్రస్తమైనటువంటి మీ మధ్యలో దాన్ని తీయాలి. పాపము కానీ శాపము కానీ దేవునికి ఇష్టమైనది కానీ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉంటే ఆయన వారి మధ్యకి రాలా. కానీ నీ జీవితంలో శాపగ్రస్తమని ఎన్ని దోసుకుంటున్నావు, పాపంతో ఎంతకాలం నిండి ఉంటావు, అది నీలోని తీసేంత వరకు దేవుడు నీతో మాట్లాడడు. దేవుడి కృప నీ మీద ఉండదు. దేవుని ఆత్మ నీ నుంచి బయటికి నువ్వు అనుకుంటావు దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడని నువ్వు సంతోషపడతావేమో. యెహోవా ఆత్మ నిన్ను విడిచిపెట్టిన సంగతి నీకు తెలియదా? నా దేవుని బిడ్డలారా, శాపగ్రస్తమైన దేవుడు షీట్లేసి యెహోషువను బయటికి తెచ్చేంత వరకు ఆ సైనికుడు బయటికి రాల. అతగాడి పేరేంటి చెప్పండి? ఆకాను వలన, ఒక్కడి అవిధేయత వలన, ఒక్కడి పాపం వలన తన గోత్రమంతా కూడా ఆకారు యొక్క బంధువులందరినీ, ఆకారు వేలను, పాళ్ళు, వేకులు, పశువులు మొత్తాన్ని తీసుకుని వెళ్ళి అఘోరమైన పడవేసి రాళ్లతో కొట్టి కొట్టి చంపి అగ్గి వేసి కాల్చిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధి వారి మధ్యకి దిగి వచ్చింది. అప్పుడు దేవుని సన్నిధి దిగి వచ్చింది. ఒక్కడి పాపం, ఒక్కడి అవిధేయత. ఇట్లా అందుకే నేను బాధపడుతున్నాను. ఒక్కరి అవిధేయత, ఒక్కరి అవిశ్వాసము, ఒక్కరి పాపం ఈ బలలో నుంచి పెడితే నీ దోషము నీవు 10 మందికి పంచిపెట్టలేదు. నీ శాపగ్రస్తమైన చేతులతో నువ్వు అన్నవాడిని నీ పిల్లలకు పెడితే నీ పాపాన్ని నీ పిల్లలకి పంచిపెట్టినట్టే. ఎందుకో తెలుసా? ఏడు తాగినావు, ఏడు తాగింది ఏముంది? ఏడు తాగితే వాడు అక్కడ దాకా ఇంట్లో కానీ పాపం చేస్తే ఆ పాపం ఇంటి వారందరికీ దాని ప్రభావం అటువంటిది. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోషువ శాపగ్రస్తమైనది వెళ్ళేంత వరకు నేను మీ మధ్యకు రాను, మీకు శత్రువులకు. బిడ్డలారా, మిమ్మల్ని మీరు రేపటికి చెప్పలేదంట. ఇది సిద్ధపడగలిగిన దినం, రేపటికి సిద్ధపడే దినం, పరిశుద్ధపరచుకోవాల్సిన దినం. 6 దినాలు నేను నీవు దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని కాపాడుకొని, పరిశుద్ధతను కాపాడుకొని, ఆత్మీయతను కాపాడుకొని నీవు పరిశుద్ధులుగా ఉంటే ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, రేపటి దినానికి మిమ్మల్ని మీరు సిద్ధపడిన వారికి మాత్రమే ప్రభు యొక్క శరీరము, సిద్ధపడిన వారు మాత్రమే చెప్పలేట. సిద్ధపడకపోతే ఎత్తబడరు, సిద్ధపడలేకపోతే ప్రభు వల్ల దానికి రావద్దు. అది నా మాట కాదు, ప్రభు మాట. కనుక బిడ్డలారా, యెహోషువతో ప్రభు చెప్తున్నాడు, యెహోషువ నువ్వు లేచి జనులను, ప్రజలను సిద్ధపరచు. వాడి యోర్దానును చెప్పలేదని యాకోబు, ఇశ్రాయేలు నువ్వు లేచి, ఇశ్రాయేలు నువ్వు లేచి ఇంటి వారిని ఏం చెప్పారు? ఇంటి వారిని శుద్ధి చేయి, శుచిపరచు. నీ ఇంటి వారిని శుచిపరచు. వాళ్ళలో ఉన్న విగ్రహాలను
విగ్రహాలు తీసివేసి తమను తాము శుచిపరుచుకుని తమ వస్త్రములను మార్చుకొని ఏం చేయాలంట చెప్పాలి, ఏం చేయాలంట? ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకి వెళ్ళాలి. బేతేలుకి వెళ్ళేవాడు శుద్ధి చేయబడాలి. బేతేలుకి వెళ్ళేవాడు పరిశుద్ధత కలిగి ఉండాలి. బేతేలుకి వెళ్ళేవాడు స్వస్థత కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి, దేవునికి అనుగుణంగా బ్రతికిన వాడే బేతేలుకి అంటాడు. దేవునికి వైపు కలుగుతుంది కాక, లేకపోతే బేతేలు అనుకునేమో చూడలేవు. ఎక్కువ అంటాడు, నా కష్ట సమయంలో, నా పరిస్థితులు, నా కష్ట సమయంలో నాకు తోడై నాతో మాట్లాడి నన్ను నడిపించిన దేవుడు ఏ రాయిని తలగడ చేసుకుని పడుకుంటే ఎక్కడ దర్శనమిచ్చాడో, నాకు దర్శనమిచ్చిన దేవుడు ఆ రాయిని తలగడ చేసిన రాయి మీద నూనె పోసి నా దేవుడి కొరకు దాన్ని ప్రతిష్ఠించి వచ్చాను. అక్కడ ప్రతిష్ఠించి బయలుదేరి ఎక్కడికి వెళ్ళి ఆరాధన ఉన్నారు. ఆనంలో మేమా దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? ఇన్సూరెన్స్ 20 సంవత్సరాలు బ్రతికి ఆ గొర్రెలను, మేకలను, దాసదాసీలను, బిడ్డలను ఎంత మందండి, ఎంత మందండి. ఏ పెద్దలాగన్నాడు? చేతి ఒక్కడే చేతి కర్రతో బయలుదేరిన యాకోబు 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు చూస్తే యాకోబు మంద పాళెమంతా విస్తరించిందట. పాళెమంతా మందే, పశువులు, గొర్రెలు, మేకలు, కాళ్ళు, ఒంటెలు ఏది మందండి. అంతేనా? ఈయనకు మంద ఉంది. ఎవరికి? యాకోబుకి. ఈయన కూడా ఉన్నారు కదా. ఇళ్ళని కూడా ఎవరు పెట్టుకుని, ఆశని ఎవరు పెట్టుకుని, అన్ని వెంటనే పెట్టుకుని తిరిగి మరలా ఇప్పుడు దాటవలసిందప్పుడు వచ్చినట్టు అందరూ దాటి వెళ్ళారు. కానీ యాకోబు ఒక్కడ రాత్రక్కడ నిలిచిపోయి, అదే ఎప్పుడే అనుభవం. ఒక వ్యక్తి జీవితం, ఒక వ్యక్తి లైఫ్ టర్న్ అవ్వాలంటే, ఒక వ్యక్తి జీవితం అంతకంత ఆశీర్వాదాలు ఉండాలంటే, ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆ మంద కంటే బలమైన ఆశీర్వాదం ఇక్కడ ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ రాత్రి యాకోబు ఒక్కడే నిలిచిపోయి రాత్రంతా దేవుడితో పోరాడి 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 మనసు నిలబడి దేవుడితో పోరాడి గెలిచాడు. దేవుడికి భయపడకుండా మరిచాడు. దెబ్బ తగిలితేనే కొద్దిగా తెగితేనే ఇశ్రాయేలుగా మార్చినాడు. స్తోత్రం చెప్పండి. యాకోబు ఇప్పుడు ఏమయ్యాడు? ఎప్పుడో దగ్గర యాకోబు ఏమయ్యాడు? దెబ్బ తగిన, పుట్టిన తెగిన, దేవుని చేత పట్టబడిన ఎప్పుడో దాటేసరికి ఇశ్రాయేలుగా ముందుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఇశ్రాయేలుగా మారి అప్పుడు తన ప్రజలతో చెప్తున్న మాట, తన ఇంటి వారితో చెప్తున్న మాట, బిడ్డలారా లేండి. మనము లేచి బేతేలుకి వెళ్ళాలి. లెగరంటే నువ్వు ఎంతగానో పెట్టుకుంటావు, నువ్వు ఎంతగానో ఉంటావు. ఒకసారి యేసుప్రభువు వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో
యెరూషలేము దేవాలయానికి వెళ్తే పక్కన బెతస్దా కోనేరు ఉంది. ఆ కోనేరు వైపు యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే ఆ గట్టు మీద చూడండి ఎక్కడ చెప్పలేక ఏ గట్టది చెప్పండి. బెతస్దా అనబడిన కోనేరు గట్టు మీద ఒకడు దర్జాగా లభిస్తుంది. అంత అవసరమా? అంత అవసరమా? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం తెచ్చుకున్నారు? ఇప్పుడు 5 మండపాలు ఉన్నాయి కదా, 5 మండపాలు చుట్టూ కూర్చుంటారు. ఎవరు? రకరకాలైనటువంటి రోగులు, మోసగాలు, చేతులు కలిగిన వాళ్ళు, రకరకాల వ్యాధిగ్రస్తులు అందరూ 5 మండపాల చుట్టూ కూర్చున్నారు. వారిలో ఒకడు అక్కడ కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఏంటంట? 38 సంవత్సరాలు ఆ పరుపు మీదే కూర్చుంటున్నాడు. కానీ కనీసం సంవత్సరాలు కొంచెం కదిలేడా? కదలకపోగా యేసు ప్రభు అడిగి అంటాడు, నేను కోనేటిలో దిగినంతలో నాకంటే ముందు ఒకడు, అంటే 38 సంవత్సరాల నుంచి నీకంటే ఒకడు ముందు చెప్పాలా దిగుతూనే ఉన్నాడు, బాగుపడుతూనే ఉన్నాడు, దిగుతూనే ఉన్నాడు, బాగుపడుతూనే ఉన్నాడు. వీళ్ళందరూ మా భక్తులు ప్రేమ అంటే మా బిడ్డలు కాబట్టి మనం తెలుపుకుంటాము. ఆయన కూడా సర్వీస్ ఉంది, చాలా మంది సర్వీస్ ఉంది. ఆయన కంటే పెద్ద సర్వీస్ వాళ్ళు ఉన్నారు. కొంతమంది బాప్టిజం తీసుకున్నారు పెళ్లికి ముందు. పెళ్లికి ముందు బాప్టిజం ఇస్తావా ఇవ్వా? నేను బాబు పెళ్లికి ముందు బాప్టిజం ఇవ్వకూడదయా, నువ్వు మార్చుకోండి బాప్టిజంలో కూడా మమ్మల్ని కుదరదు. మా ఇయ్యాలంటే ఆ టైంలో 3 ఇచ్చి వాళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. కాకుండా ఎట్లాగా చేసామంటే ప్రార్థన చేస్తాను. ఏ రోజైనా చెప్పండి, ఏ రోజైనా తిరిగి వస్తుంది. నోవా అవమానం జరిగిన కాదు జరిగింది, నోవా అవమానం జరిగిన కాకి అడ్రస్తుంది. కానీ వీళ్ళు మాత్రం ఏదో రోజున తిరిగి వస్తారని దైవజనుడికి ఒక ఆశ, దేవుని స్తోత్రం. ఏదో ఒక రోజు తిరిగి వస్తారని నాకు ఆశ ఉంది. ఏదో ఒక రోజు వాడు పశ్చాత్తాపంతో తమ పాపములను ఒప్పుకొని మరలా పశ్చాత్తాపములై మరలా తిరిగి దేవుని సన్నిధికి వస్తారని ఒక ఆత్మ విశ్వాసం ఈ రోజు తిరిగి వస్తారు. ఆ వ్యక్తి 38 సంవత్సరాలు అక్కడే కూర్చున్నాడు. తన కళలను వందలలో వేల మంది బాగుపడిపోతున్నారు. కానీ పరమాత్మ అక్కడి నుంచి చెప్పాలి, అక్కడి నుంచి లేదు. యేసు ప్రభు వచ్చి నువ్వు లే అన్నదాకా, నువ్వు లేవు అన్నదాకా అని అక్కడే కూర్చున్నాడు. యాకోబు తన ఇంటి వారిని చెప్తున్నారు, లేండి మనం ఎక్కడికి వెళ్ళాలి? యాకోబు తన కుటుంబాన్ని లెగబెట్టి లెగిసి కూర్చున్నారు. లేచారు, లేచి తమను తాము శుద్ధి చేసుకుని తమ వస్త్రాలు మార్చుకొని తమలో ఉన్న విగ్రహాలు తొలగించుకొని వస్త్రాలు మార్చుకొని రెడీ ఎక్కడికి? దేవుని స్తోత్రం. తెలుసా? చెప్పండి. యాకోబు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ప్రమాణం చేశాడు.
ఒక తీర్మానం చేస్తున్నాడు, ఒక మృగమని చేశాడు. అక్కడ ఎవరు తెలుసా? అయ్యా, నీవు కానీ నన్ను వల్ల క్షేమంగా ఇక్కడ తీసుకొస్తే ఈ తలగడగా చేసిన ఈ రాయిని ఇక్కడ నీకు బలిపీఠము అంటారు. దేవుని మహిమగా యాకోబు తిరిగి వచ్చాడు, సజీవుడిగా వచ్చాడు, బాధలు పడ్డాడు, కష్టాలు అనుభవించాడు, నిందలు అనుభవించాడు, పిల్లల ద్వారా ఎన్నో రకాల శోధనలు అనుభవించాడు, ఎన్నో రకాల బాధలు అనుభవించాడు. బిడ్డల కొడుకు బతుకుండగానే నానా ఈ అగ్గి ఎవరన్నా అందుకే చూడగానే నిశ్చయముగా యోసేపు దుష్ట మృగముల చేత చీల్చబడ్డాడు. ఈ అన్ని నా కొడుకునే, యోసేపుకే అయ్యో అని ఏడ్చాడు. ఏడ్పించింది ఎవరు తెలుసా? చెప్తున్నారు, తమ్ముడు బ్రతుకుండగానే తమ్ముడు నిలువన పాదయాలను నమ్ముకుని ఆయన్ని మేక గొర్రెపిల్ల రక్తంలో ముంచి తీసుకొచ్చి సజీవుడైన తండ్రిని పెట్టి తండ్రి దుఃఖాలను చేసి తండ్రిని ఏడిపించి పెట్టారా? ఆ ఏడుపు ఆ బాధ ఎందుకో తెలుసా? యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించి ఆయన మరణాన్ని మరవలేక అలాగే బ్రతుకుతున్నాడు. ఒక దినాన ఇక్కడ ఆహారం లేక కరువు ఇచ్చింది. ఎక్కడ కనానులో కరువు వచ్చింది. కరువు ఎవరు పెట్టారు తెలుసా? దేవుడు. కనానులో కరువు రావాలి, తన అన్నల సంచులు పట్టుకుని కనాలలో కరువు పెట్టింది దేవుడు, సంచులు పట్టించింది దేవుడు, యోసేపు ముందు తీసుకెళ్ళింది దేవుడు. 4 సార్లు శాస్త్రంగా పడమని చెప్పింది. మా పనంలో నీకు సాధ్యపడ్డాయా, మేము నీకు సాధ్యపడమంటా అని యోసేపు నానా హింసలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు అంటారు, అయ్యో ఐగుప్తులో మాకు ప్రభు, ఆ ప్రభువే పెట్టారా? ఒక్కసారి కళ్ళకు 4 పర్యాయాలు గుర్తుపెట్టుకోండి. 4 సార్లు వెళ్ళి అన్నము యోసేపు కాళ్ళ కదా. ఎందుకు తెలుసా? నిషేధించిన రాయి దేవుడు అన్యాయస్తుడు కాదు. అలాంటి వేదన కలిగించారు తండ్రికి, అలాంటి బాధ కలిగించారు తండ్రికి. కొడుకులు అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఈ కొడుకులందరూ వచ్చి తండ్రి బాగానే ఉన్నాడు అడిగితే బాగానే ఉన్నాడని చెప్పారు. అప్పుడంట యోసేపు ఏడవడానికి దుఃఖం ఆపుకోలేక చోటు వెతుక్కుని వెళ్ళి ఏడ్చి మొక్క పడుకొని అప్పుడు ఐగుప్తు ప్రధాన ఎక్కడ పంపించాడు? వెళ్ళి మీ తండ్రిని తీసుకున్నాడు. లేదు ఇక్కడ వెంటనే లేచారు. ఐగుప్తు దేశంలో రథాలు కాదు, ఏ వాహనమైనా, ఆస్తి అయినా, ధాన్యమైనా, ఏదైనా అన్ని ఎవరి చేతిలో ఉంది? అప్పుడు తండ్రి దగ్గర తీసుకెళ్ళి ఆ గుడారంతో రథాన్ని నిలబెట్టి నాన్న అని పిలిస్తే
ఇశ్రాయేలు మెల్లగా లేచాడు. ఏంటి నాయంటే అది ఒక గుమ్మం నిలబడే రథం ఎవరితో చూడండి, అది చూడండి అని చెప్పాడు. ఎవరిదని? ఐగుప్తుడు. నీ కుమారుడు ఉన్నాడే, ఎవరు? యోసేపు. నువ్వు ఎక్కువగా ప్రేమించిన ఇదాన్ని వెంటనే ఇశ్రాయేలు లేచి ఆ రథాన్ని చూసి బలము తెచ్చుకోండి. ఇశ్రాయేలు బలము తెచ్చుకుని ఎదురు రథంలో కూర్చున్నాడు. తప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవాడు ఎవరికొద్దామని చెప్పండి. యోసేపు సజీవుడిగా ఉండనే కాదయ్యా, ఐగుప్తు దేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాడు. ఆ సంగతి వినగానే ఇశ్రాయేలు శక్తి తెచ్చుకుని బలం తెచ్చుకుని రథం మీద కూర్చొని పోరాడే. అప్పుడు ఐగుప్తు దేశాన్ని ఫరో ఎదురు నిలబడినప్పుడు ఫరో అంటాడు, నీకు ఎన్ని సంవత్సరాలు, నీ వయసు ఎంత? ఇశ్రాయేలు అంటాడు, నేను జీవించిన సంవత్సరములు 130. దేవుని భయపడ నేను ప్రభువులో బ్రతికిన సంవత్సరాలు 130. యోసేపు ఫరోతో చెప్పాడు, నా తండ్రి దీవిస్తాడు, నా తండ్రి దీవుడు తీసుకోవాలి. వెళ్ళారు. ఫరో వచ్చి ఇశ్రాయేలు తల ఎప్పటికైనా సరే, ఎప్పుడైనా సరే నిషేధించబడినది మూలంలో కనుక నువ్వు ఉన్న స్థలం ఎప్పుడైనా లగాలి, నువ్వు ఉన్న పరిస్థితుల్లో లగాలి. ఎందుకో తెలుసా? అబ్రహాం, నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ స్వజనులను, నీ దేశమును విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తారు. దేవునికి భయపడుతుందా? అబ్రహాం అక్కడ ఉంటే ఆశీర్వదించబడేవాడు. అబ్రహాం అక్కడ ఉంటే ఎక్కడ? అబ్రహాం గారి ఊరేంటి? ఊరు. అబ్రహాం అక్కడ ఉంటే అక్కడ ఉండి ఆపత్తివాడు. కానీ దేవుని వాటిని లేచాడు కనుక గొప్ప జనంగా చేయడం చాలు. ఈ రోజు అబ్రహాము చెప్పండి వంశస్థుడు, అబ్రహాము వంశస్థుడు, అబ్రహాము అందుకే శాపగ్రస్తమైన స్థలాన్ని నువ్వు విడిచిపెడితే నీ దేవుడిని దీవిస్తాడు. నువ్వు శాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అపవిత్రతను విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే నా దేవుడిని బహుగా దీవిస్తాడు. లేకపోతే నీ స్థితి అంతే. కనుక ఈ రాత్రి బిడ్డలారా, యెహోషువ ప్రజలను లేచి తమను తాము శుద్ధి చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? యోర్దాను ప్రజలు శుద్ధి చేయబడాలి, శుద్ధీకరించబడాలి. రేపటి దినం ప్రభు యొక్క బలను సమీపించాలి. ఈ రాత్రి నీవు శుద్ధురాలుగా శుద్ధునిగా చేయబడితే రేపటి దేవుని సన్నిధిలో ఆయన శరీరానికి, రక్తానికి అర్హుడుగా ఉండడానికి ప్రభు సహాయం చేస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం చెప్పండి.